ఒక ఆవిడ హీరోయిన్ అట, మన రాష్ట్రం చెందినామే కాదు, ఎక్కడో రాష్ట్రం నుంచి వాళ్ళందరూ బైకాట్ చేసి ఎలగొట్టి రావాలి. అయితే ఆవిడ గారు ఒక మాట ఏం చెప్పిందంటే, నేను మెట్టలు పెట్టుకోను, నేను పుస్తలు వేసుకోను, పుస్తలు మెట్టలు పెట్టుకుంటేనే పెళ్ళైనట్ట, అది ఉంటేనే మొగడైనట్ట, అది ఉంటేనే అదైనట్ట అన్నది కదా. నేనేమంటున్నా అంటే, నిన్నెవడొచ్చి అడిగిండే నిన్ను మెట్టెలు పెట్టుకోమని, నిన్ను తాళి తెలుసా? ఆమె తాలిబంధం నీకు తెలుసా? మాంగళ్యం తంతునామి మమ జీవన హేతునామి అంటే, నా సహచరి, నా కళ్యాణి, నా గుండెల్లో నిన్ను, నాలో నీ సగం, నిన్ను ఈ రోజు నుంచి నాలో నువ్వు సగభాగం అంటే ఓకే నిజమయ్యా, ఇప్పటి నుంచి ఆ తాళిని నా గుండెల్లో పెట్టుకుంటా నువ్వు కట్టింది అన్న అర్థం వస్తుంది. ఆ తాళికి అర్థం తెలిసిన వాళ్ళైతే బీరువాల తాళి పెట్టరు, ఐన్ బ్యాగ్లో పెట్టరు, కబోర్డ్లో పెట్టరు, గుండెల్లో, భారతశ్రీ గుండెలో పెట్టుకుంటుంది. వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నవే నువ్వు, ఏం మాట్లాడుతున్నవే నువ్వు, చీపి చింతకేస్తా బయటికి రా. నువ్వు తాళి వేసుకోకపోతే నీ మొగడికి బాధ్యురాలివి నువ్వు. నీ మొగడు అడుగుతాడు, బీరువాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాళి కడతా. తాళిబంధం తెలుసా నీకు? ఎందుకు ఎగతాళం చేస్తున్నావు తాళిని నువ్వు? నిన్నెవడు అడిగిండు అంటే, నీ మొగుడు గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఎంత గలీజుకున్నాయి తెలుసా? అక్కడ అందులో ఉన్న దృశ్యాలు మేము ఎప్పుడైనా అడిగామా మిమ్మల్ని? అది సినిమాలాగా అన్నాం. చున్నీ లేకపోతే చున్నీ అవసరమా అంటే, ఎస్ అవసరమే మాకు. మా అన్నలైనా, మా తమ్ముళ్ళైనా, మా నాయనలైనా యుక్త వయసు వచ్చిన తర్వాత నా అవయవాలని నేను కప్పుకుంటా, నువ్వు కప్పుకోకు. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? పెట్టేసి నేను మాట్లాడిన మాటలని నేనేమన్ననే పొట్టి బట్టలు వేసుకుంటే అనార్థాలు జరుగుతాయి, మన తర్వాత వచ్చి మీరు అనొద్దు, ఏం జరిగినా చేపించుకోండి, మన తర్వాత వచ్చి మీరు మాట్లాడొద్దంటే ఇంత వీడియో కట్ చేసి ట్యాగ్ చేసి పంపిస్తావు. బిత్తిరుదానా, దేడ్దమాకుదానా, కోర్దమాకుదానా? నువ్వు అవి పంపించినావు కదా వీడియోలు, నీ బుర్ర గంతేనే. ఈ చిన్న చిన్న పొట్టి బట్టలకు ఎంత విలువనిస్తావో చిన్న చిన్న వీడియోలకు అంతే. అందరు కామెంట్లు ఏం పెట్టిరే? ఫుల్ వీడియో చూడమని పెట్టిరు. నీకు చదువు వచ్చు కదా, నీ బతుకంతా ఇన్స్టాలే, గిత్త పోస్ట్ చేస్తాను. మరి నువ్వు ఒక మాట ఇలా అడుగుతున్నా, తమిళనాడులో నేను ఒక అమ్మాయి, వాస్తవానికి అతనికి సంబంధం లేని విషయము, ఆ వీడియో తీసి ఆ అమ్మాయి చూడు, వాడు ఇట్లా పెట్టేసి వాడు నాకు దాక్తుండంటే బస్సులో ఊగుతూ తులుతూ ఉంటారు. దాన్ని వీడియో తీసేసి పబ్లిక్ లో పెడితే ఒక కుటుంబం మీద ఆత్మహత్య చేసుకుంటే దీని మీద స్పందించండి మీరు, దీని మీద మీరు స్పందించండి. అది అంటే మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి.